హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు క్రియేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంటి బాల్కనీ గార్డ్ అండి ఇది. సో ఇంటి ఎంట్రన్స్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే మనం పాట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి, హ్యాంగింగ్స్. తర్వాత ఇది ఒక 3 years అయిపోయిందండి ఇవన్నీ పెట్టి. మేము అప్పుడు దీనికి పెయింటింగ్ అది వేయించాము, వైట్ పెయింటింగ్. సో ఇప్పుడు మట్టి అది పడిపోయి, అంటే మొన్న వర్షాలకి పాట్స్ అవి కింద పడిపోయి ఆ మట్టి అంతా కూడా ఈ వైట్ పెయింట్కి ఇలా పట్టేసిందండి. సో చాలా రెడ్డిష్గా అయిపోయింది గోడ అంతా. సో ఎప్పటి నుంచో నేను దీనికి మంచి ఒక కలర్ వేసి, టెర్రకోట కలర్ వేసి, వల్లీ ఆర్ట్స్తో ఒక మంచి డిజైన్ అనేది చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడైతే అది కుదిరింది. సో చూసారు కదా ప్రజెంట్ ఇప్పటి వరకు ఎలా ఉంది. టెర్రకోట్ వేసిన తర్వాత మన బాల్కనీ గోడ ఎలా అయితే రెడీ అయిందనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను ఇక్కడ టెర్రకోట కలర్తో నేను మా వారిద్దరం కలిసి పెయింట్ అయితే, టెర్రకోట పెయింట్ అయితే వేసేసామండి మొత్తం అంతా కూడా. సో ఒక కోటింగ్ అయితే వేసి చూసాము. ఇంకా ఎక్కడైనా మనకి ఉంటే తెలుస్తుంది కదా, కొంచెం డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేద్దామని చెప్పి కొంచెం ఫస్ట్ కోటింగ్ వేసేసిన తర్వాత కొంచెం డ్రై అయిందండి. డ్రై అయిన తర్వాత చూద్దామని చెప్పి వదిలేసాము. సో డ్రై అవ్వక కూడా మనకి అక్కడక్కడ ఇంకా మచ్చల కింద అవి కనిపించినాయి అనమాట. సో ఎలాగ రెండో కోటింగ్ వేయాలి. సో చూద్దాం అసలు ఒక కోటింగ్తో సరిపోతుందా లేదా అని అయితే మేము చెక్ చేసుకున్నాం. సో సెకండ్ కోటింగ్ వేస్తేనే బాగుంది అనిపించిందండి. సో ఇది డ్రై అయిన వెంటనే కూడా మేము సెకండ్ కోటింగ్ అయితే కంప్లీట్గా అయితే వేసేసామండి. సో ఈ ప్రాసెస్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే ఇద్దరం కలిసే వేసామండి. రంగోలీస్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. సో చూడొచ్చు ఇక్కడ చాలా లుక్ మారిపోయిందండి. ఈ వాల్ అయితే మాకు ఈ పెయింటింగ్ వేసి, టెర్రకోట్ కలర్ వేసి, వల్లీ ఆర్ట్స్తో డిజైన్ చేశానండి. నిజంగా చాలా అంటే చాలా లుక్ అనిపించింది. చూడొచ్చు ఇక్కడ పెయింట్ వేస్తున్నాం కదా, ఎంత షైనింగ్గా మీకు వీడియోలో కనిపిస్తుంది. చాలా షైనింగ్ వస్తుందండి. మొత్తం లుక్కే మారిపోయిందనమాట. మా బాల్కనీ లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం అంతా కూడా టెర్రకోట్తో అలా పెయింట్ అయితే వేసేసుకున్నాం అనమాట. మీరు అక్కడ చూడొచ్చు మీరు. సో మొత్తం 2 కోటింగ్స్ వేసేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్న క్లిప్పింగ్ అయితే కంప్లీట్గా అయితే డ్రై అయిపోయిందండి. చూడొచ్చు చాలా నీట్గా ఉంది కదా మీరు ప్రజెంట్ చూసిన దానికి ఇప్పుడు. సో ఇక్కడైతే వాల్ కేర్ చేశారండి. ఈ బిట్ చిన్న పార్ట్కి కూడా అప్పుడు వాల్ కేర్ చేశారు. సో దీనికి కూడా వేసేద్దాంలే, మళ్ళీ ఇదొకటి వెల్త్గా ఉంటుంది అని చెప్పి దీనికి కూడా వేసాం. కొంచెం డ్రై అవనిచ్చాక సెకండ్ కోటింగ్ కూడా దీనికి కూడా కంప్లీట్గా వేసామండి. సో అది ఫస్ట్ కోటింగ్ వేసాక అలా ఉందన్నమాట. సో సెకండ్ కోటింగ్ వేసాక చూడండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో పాటు సమానంగా ఉందన్నమాట. ఇప్పుడు హెచ్చు తగ్గు లేకుండా చాలా నీట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ కలర్ వేయగానే లుక్ వస్తుందండి. మనకి వల్లీ ఆర్ట్స్ వేయక ముందే చాలా బాగుంది అనిపించింది. సో వల్లీ ఆర్ట్స్ వేసిన తర్వాత ఎలా ఉందనేది మీరు కూడా చూడండి ఒకసారి. సో కంప్లీట్ అయితే డ్రై అవనిచ్చేసామండి. మాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక 2 days అయితే పట్టిందండి. సో నేను తర్వాత 1 day అలా ఉంచేసాను పెయింట్ వేసేసిన తర్వాత. ఏం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుని కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ఇలా చూడండి, ఇక్కడైతే ఒక స్లేట్ పెన్సిల్తో అయితే నేను మార్క్ అయితే చేసుకున్నానండి. మొత్తం వాల్ అంతా కూడా నేను ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నానో అది అంతా కూడా వాల్కి అయితే ఫస్ట్ డ్రా చేసేసాను. సో ఫస్ట్ అయితే బార్డర్ వేస్తానండి పైన కింద కూడా. ఫస్ట్ మనకి బార్డర్ అయితే ట్రెడిషనల్ లుక్ వస్తుందని చెప్పి నాకు ఇవంటే చాలా ఇష్టం అనమాట. ఈ మెలికల ముగ్గులు అంటారు కదా, సో ఈ టైప్లో నేను బార్డర్ వేసుకుందాంలే, ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పి పై బార్డర్ కింద బార్డర్ అంతా కూడా నేను ఇది వేసుకున్నాను. నేను చూడండి మీరు ఇక్కడ. సో బోర్డర్ అంతటికీ కూడా నేనైతే ఇక్కడ వైట్ పెయింటింగ్ అయితే వేస్తానండి. వేసాక ఈ మధ్యలో అయితే నేను ఒక సర్కిల్గా డ్రా చేసుకొని ఇక్కడ వల్లీ ఆర్ట్స్ అయితే వేస్తున్నానండి. వల్లీ ఆర్ట్స్ నేను కరెక్ట్ షేప్ ఒకటి తీసుకున్నానండి, రౌండ్, స్క్వేర్ షేపు, ట్రయాంగిల్ షేప్ కూడా 2 తీసుకొని ఈక్వల్గా 2 అంటే అన్నీ కూడా మనకి డ్రా చేసినప్పుడు ఒకే నీట్గా ఒకే వన్ వేలో సమానంగా వచ్చేలాగా చూడడానికి కూడా లుక్ వైజ్ అదర్వైజ్ బాగుంటుంది అని చెప్పి నేను అన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకున్నానండి. అలా చిన్న మెజర్మెంట్ ఒకటి తీసుకొని దాని సహాయంతో మొత్తం అంతా కూడా నేనైతే ఫుల్ చేశాను అనమాట.
చూడొచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ మధ్యలో ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. మీకు అది యాడ్ చేద్దామని చూసాను. వీడియో ఆన్ చేయలేదు. మరి వీడియో మిస్ అయిందో తెలియలేదు. ఇంకా లేదంటే నేను చిన్న చిన్న బర్డ్స్ వేసానండి. బర్డ్స్ తర్వాత అటు ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ కూడా 2 వేశాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కూడా నేను వేసుకున్నాను. వల్లి ఆర్ట్స్ డోలు వాయించినట్టు, సాంగ్ పాడినట్టు, డ్యాన్స్ వేసినట్టు, అందరూ కలిసిమెలిసి ఉన్నట్టు. ఇటు సైడ్ వచ్చేసి డాన్సింగ్ డాల్ వేశానండి. చూడండి అక్కడ మీకు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. మొత్తం అన్నీ కూడా ఏ టు జెడ్ అండి. బకెట్తో వాటర్ తీసుకెళ్తున్నట్టు, తర్వాత కుండలో వాటర్ పోసినట్టు, బావిలో వాటర్ తోడుతున్నట్టు, ఏ టు జెడ్ అండి. అన్నీ మనకు ఇది వరకు ఎలా అయితే ఉండేవారో వల్లి ఆర్ట్స్తో అన్నీ నేను ఇంకా చేనేత కార్మికులు అండి, ముసలవ్వ, తర్వాత వచ్చేసి మనకి చేలోకి వెళ్తారు కదండి కట్టెలు తీసుకొని రావడానికి, ఏ టు జెడ్ అండి. ఇంకా అది ఇదని కాదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా వేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అయితే మనకి రెడీ అయిపోయిందో. వాల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ. చాలా అంటే చాలా లుక్ వస్తుందండి. బాల్కనీ అయితే ఇంకా ఎంట్రన్స్ రాగానే కూడా అలా మనసు లాగేస్తుంది అనమాట అందరికీ కూడా. చాలా అంటే చాలా బాగుందన్నారండి చూస్తున్నారు కూడా. మీకు ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకైతే చాలా నచ్చిందండి. మా హస్బెండ్ కూడా ఫిదా అయ్యారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి రియల్గా అయితే. ఇంకా చెప్పనవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. అలాగే బయట వాకిట్లో కూడా టెర్రకోట కలర్ అయితే వేసుకున్నాను దీనికి. కలర్ వేసుకున్నాక కూడా దీనికి చుట్టూరు సేమ్ బార్డర్ అదే వేసుకున్నానండి. సేమ్ బార్డర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నేను బార్డర్ పెట్టాను. మధ్యలో అయితే మనకి ముగ్గులు ఎప్పుడు కాలితే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను పెట్టలేదండి. ఈ ముగ్గు పెట్టగానే అయితే చాలా వాకిట్లో కూడా చాలా అందం వచ్చిందండి. చూడండి ఎంత అందంగా ఉందో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి.